అళ అనేటువంటి బీజాక్షరానికి అధిదేవత బంధమోచిని. అళ అనేటువంటి బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోకముగా ఇలా చెబుతుంది. లకారమాత్మ బీజం చ పార్థిదం బీజమేవ చ భూత బీజం తా బీజం భూమిలాభం జయప్రదం. లకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. లోబంధమోచనీ దేవి స్వర్ణాభా గజ సంస్థిత షడ్భుజాంకుశూలాసి ఖేటదానాభయాన్విత. మహీదాస మాతృకా నిఘంటువులో శ్లోకము. హృదయాన్నాభిసంస్థాన శివేశ కమలోసిత శివేశ విమలోసిత లఘు ప్రయత్నశ్చోపాంత్యో లకార ప్రోచ్యతే బుధై. ళ అనేటువంటి బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఇలా చెబుతుంది. ళ అనే బీజాక్షరానికి భూమి అధిదేవత, ఆత్మ, భూ, వశ్యములకు 3 బీజముల యొక్క సంపుటి. భూలాభమును జయాన్ని ప్రాప్తింపజేస్తుంది. లకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈ ళ అనే బీజాక్షర అధిదేవతకు, లకార అధిదేవతకు బంధమోచని అని పేరు. ఈ బంధమోచని అమ్మవారికి బంగారం వంటి చక్కని పచ్చని శరీర ఛాయ కలిగి ఉంటారు. ఏనుగు వాహనము, 6 చేతులు, 1 ముఖము అమ్మవారికి కలవు. ఈ బంధమోచిని అమ్మవారి యొక్క కుడివైపు ఉన్నటువంటి హస్తములలో క్రింది నుంచి పైకి వరుసగా 1 అభయముద్రను, 2 కత్తిని, 3 అంకుశాన్ని, అలాగే ఎడమ వైపు ఉన్నటువంటి హస్తాల్లో 1 వరద ముద్రని, 2 ఖేటాన్ని, 3 శూలాన్ని ఆయుధములుగా కలిగి 6 చేతుల్లోనూ ఈ ఆయుధాలను ధరించి అమ్మవారు ఉంటారు. మహీదాస మాతృకా నిఘంటువులో తాత్పర్యంగా ఇలా చెప్పారు. హృదయ నాభి సంస్థాన శివేశ కమల విమల అసిత లఘు ప్రయత్న ఉపాంత్య లేదా ఉపాత్య అను వానిని ళ అనేటువంటి బీజాక్షరము తెలుపుతుంది.